కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంది. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దీనిపై యూటర్న్ తీసుకోవడంతో పాటు టెట్ పరీక్ష ఫీజును 400 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచింది. గతంలో బల్మూరి వెంకట్ లాంటి నాయకులు కోర్టులో కేసులు వేసి పలు పోటీ పరీక్షల రద్దుకు కారణమయ్యారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని అందుకున్నారు. ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన ఆ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు.